గుంత పొంగనాలు తయారు చేసుకుంటున్నాను. ఇది దోసపిండి. దీనికి కావాల్సిన పదార్థాలు 3 గ్లాసులు బియ్యము, ఒక గ్లాస్ మినప్పప్పు, 1 కప్ అటుకులు, కొంచెం అన్నము. నైట్ మిక్సీకి పట్టుకొని పొద్దున వీటిని పొంగనాల్లాగా వేసుకోవచ్చు. పిండి పులిస్తే బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక 5 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్, వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. అడ్డంగా కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. పిండి పలచగా పట్టుకోకండి, గట్టిగా పట్టుకోండి. కావాలంటే మళ్ళీ నీళ్లు కలుపుకోవచ్చు, కానీ దీనికి గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే పిల్లలు తింటారు, లేదంటే తీసి పడేస్తారు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో వేస్తాం కదా, పిండిలో కూడా కొంచెం వేసుకుంటాం. కొంచెం వేసుకోండి. ఇలా నీట్గా కలుపుకోవాలి. బాగా అన్ని కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది. పసుపు వేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి పొంగనాలు. ఇప్పుడు పిండి తయారైపోయింది. మనం పొంగనాలు తయారు చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగింది. వీటిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే ఇవి పొంగుతాయి. పిల్లలకి బర్గర్లు, పిజ్జాలు, పఫ్లు అవి కాకుండా ఇలా సాయంత్రంలో ఇవి చేసి పెట్టండి. చాలా మంచిది. బయట ఫుడ్ పెట్టకండి. ఇలా మూతని క్లోజ్ చేసేయండి. సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇవి నీట్గా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇలా స్పూన్తో నిదానంగా ఒక్కొక్కటి నీట్గా తిప్పాలి, విరిగిపోకుండా. వీటిని కొంచెం వాటర్ వేసి దోసపిండిలాగా కూడా దోసలాగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా స్పూన్తో చుట్టూ అనుకుంటూ తీయాలి. ఇలా స్పూన్తో ఈజీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటి అనుకుంటూ నీట్గా ఒకవైపుకు తిప్పుకోండి. బాగా వేగితే వెంటనే ఇలా వచ్చేస్తాయి, అందుకే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి బాగా. చూడండి ఎంత ఈజీగా వచ్చాయో. ఇప్పుడు 1 నిమిషం మళ్ళీ మూత పెడదాం, ఇటు సైడ్ వేగుతాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇవన్నీ ఒకటేసారి కాలవు. కాలిన వాటిని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు తీసుకున్నాము. చూసారుగా ఎంత క్రిస్పీగా రెడీ అయ్యాయో. కాలిన వాటిని ఇలా పక్కనే వేసుకోండి, ఇలా కాలుతాయి బాగా. చూసారు, ఇది ఇంకా కొంచెం కాలాలి. దీన్ని మధ్యలో పెట్టుకున్నాము. సిమ్లోనే పెట్టుకోండి.
ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోయింది, తీసేసుకుందాం. అన్నీ ఒకటేసారి అవ్వవు, ఏది అయిపోతే అది వెంటనే తీసేసుకోండి, లేకపోతే మాడిపోతాయి.